పాము. దీన్ని చూస్తే భయపడిపోతారు 99% మంది. కొందరో ధైర్యంగా దాన్ని పట్టుకోవడం చూస్తూ ఉంటాం. కొందరికైతే పాము పేరు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటి వారికి పాము కల్లోకి వచ్చినా ముచ్చెమటలు పట్టేస్తాయి. కొన్ని పాములు ఒకే దగ్గర చూసినా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. మన దేశంలో నాగుపాములు పూజిస్తే మిగిలిన పాములు మాత్రం కనిపిస్తే చాలు చంపేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో స్నేక్ సొసైటీ పుణ్యమాని జనావాసాల్లోకి వచ్చిన పాములను వారు రక్షించి అడవుల్లో వదిలిపెట్టేస్తున్నారు. అయితే మనం పాములంటే ఎంత భయపడిపోతుంటే ఓ దేశంలో మాత్రం పాములతో ఏకంగా పకోడీయే చేసుకుని స్నాక్స్, పిజ్జా, బర్గర్లా లాగించేస్తున్నారు. అందులో కోబ్రా పాము పకోడీ అంటే ఆ దేశస్తులకు చాలా ఇష్టమట. అంతేకాదు, కోబ్రా పాము రక్తాన్ని కూడా గుటుక్కుమని మింగేస్తున్నారు. ఇంతకీ ఆ దేశం ఏంటి? కోబ్రా పకోడీ ధర ఎంత? తెలుసుకోవంటే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం పాము పకోడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇండోనేషియాలో జకర్తాలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్లో దీన్ని తీయటం జరిగింది. ఈ స్టాల్లో కోబ్రా పకోడా, పాము రక్తం స్పెషల్ డిష్లు. నల్లని కోబ్రా పాములను జాలితో కూడుకున్న ఓ పెద్ద బాక్సులో బంధిస్తారు. వంట చేసే అతను ఏమాత్రం భయం లేకుండా పాములు పట్టుకుని బయటకు తీసి క్షణాల్లో ముక్కలు ముక్కలుగా చేసేసి మసాలా కలిపేసి నూనెలో వేయించేస్తున్నాడు. ఇక వేగిన వెంటనే క్రిస్పీ పకోడీలు తినేందుకు అతని దుకాణం వద్ద చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే పాము రక్తాన్ని కూడా కొందరు ఆర్డర్ చేస్తున్నారు. వారికి కప్పులో పాము రక్తం ఇవ్వగానే గుటుక్కుని మింగేస్తున్నారు. ఇదంతా కూడా ఆ వీడియోలో ఉంది. ఆకాష్ చౌదరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఈ వీడియో షేర్ చేశాడు. అయితే ఇండోనేషియాలో నాగుపాముతో చేసిన అనేక రకాల వంటకాలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇదక్కడి స్ట్రీట్ ఫుడ్ అయితే ఈ వీడియో చూసిన మనవాళ్ళు మాత్రం భయపడిపోతున్నారు. వివిధ దేశ ప్రజల మధ్య సంస్కృతి వ్యత్యాసాలు, జంతువుల హక్కులు, ఆహారపు అలవాట్లు తీసుకోవటానికి ప్రజల ప్రాధాన్యత గురించి పెద్ద ఎత్తున చర్చే మొదలైంది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకోగా కామెంట్స్ కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. అయితే ఈ ఇండోనేషియాలో ఒక నాగుపాము ధర 2 లక్షల ఇండోనేషియా కరెన్సీ. అంటే మన దేశ కరెన్సీలో ధర 1000 రూపాయలు. పాముతో చేసిన ఆహారం తినడం వల్ల చర్మం మెరుగుపడుతుందని ఇండోనేషియన్లు నమ్ముతారట. ఇక పాము రక్తాన్ని తాగటం వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. దీంతో వారంతా టీతో పాటు పకోడీల్లాగా కోబ్రాను తినేస్తున్నారు. స్నాక్స్లా ఎక్కువగా పాము వంటకాలనే చేయించుకుంటున్నారు. అయితే ఇండోనేషియాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కూడా పాములు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు, వారి సాంస్కృతిక ఆహారపు అలవాట్లలో పాము వంటకాలను చేర్చుకుంటున్నారట. వియత్నాంలో గ్రామీణ ప్రాంతాల్లో పాములు సాధారణంగానే తింటారు. అక్కడ కొన్ని రెస్టారెంట్లు లైవ్ స్నేక్ వంటకాలు కూడా అందించేస్తున్నాయి. థాయిలాండ్లో పాము మాంసాన్ని మార్కెట్లో అమ్ముతారు. యునైటెడ్ స్టేట్స్లో లూసియానా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో పండుగల సమయంలో ఆహార పదార్థంగా పాములే తింటారు. ఇక మెక్సికోలో కొన్ని ప్రాంతాల్లో పాము సాంప్రదాయ వంటల్లో ఒకటిగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలతో ఈ వంటలు తయారు చేస్తారు. దీంతో పాటు మలేషియాలో కొన్ని ప్రాంతాలతో పాటుగా కంబోడియా, లావోస్, తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో పాము మాంసాన్ని తింటారు.